హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పైసీ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 1 కేజీ చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా కలిపి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండి. పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అండ్ మైదా, రెడ్ ఫుడ్ కలర్, ఇంకా కొద్దిగా కసూరి మేతి. ఒక పెద్ద బౌల్లోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్స్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ వేసుకోండి. అలాగే ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా ముక్కకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 కప్స్ మైదా వేసుకొని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 ఎగ్ పగలగొట్టుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా చికెన్ మొత్తం మిక్స్ చేయండి. ఇలాగంతా కలిపాక ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండించి ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ముక్కలు అప్పుడు సిమ్లోకి మార్చుకొని ఫ్లేమ్ని మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఫ్రై అయిన చికెన్ మొత్తం ఆయిల్ మొత్తం ఒకవేళ ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంకోసారి మళ్ళీ చికెన్ అంతా వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో మొత్తం చికెన్ మొత్తం అలాగే వేసుకోండి. బాగా ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే బాగా వస్తాయి. మళ్ళీ సిమ్లోకి పెట్టి మంచిగా ఫ్రై అయ్యాక తీసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే.
Tasty and spicy chicken kebab ready. Thank you for watching. Subscribe.